హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ చేస్తున్నాను. ముక్కలకి తీసుకున్నాను. దీన్ని బాగా 2 మార్లు వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనం బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకుంటాను. కర్రీకి కావాల్సిన మీడియం సైజ్ ఒక వెల్లుల్లిపాయ, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటాను దీన్ని పాలు తీసుకొని ఉంచుకొని తరుక్కున్నాం. ఇప్పుడు టమాటా తరిగేసాను, ఎర్రగడ్డ కూడా వచ్చేసాను. చింతపండు తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టుకున్నాం. చింతపండు కడిగి నానబెట్టాను. కర్రీకి ప్యాన్ పెట్టాను. దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కుతా ఉంది. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో కావాల్సిన ఆవాలు కూడా దీంట్లో ఒక 2 తరిగి పెట్టుకున్నాను. నేను ఆయిల్ పడిపోతుంది. తెల్లగడ్డ మనం పచ్చడి దంచుకొని వేసుకోవాలి. తెల్లగడ్డ వేసినాక 5 నిమిషాలు వేయించుకోవాలి. పచ్చవాసన పోయేదాకా. మనం దీంట్లో టమాటా వేసుకుని వేస్తాము. మూత వేస్తాం. ఇప్పుడు మూత వేస్తాను. దీంట్లో 1 స్పూన్ అంత సాల్ట్, ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం. కారం కూడా అయిపోయింది. ఇందులో మనం బెండకాయలు వేసుకున్నాం. బెండకాయలు వేసుకున్నాం. కలుపుకున్నాం కదా, ఇట్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం చింతపండుకున్నాం బాగా. ఇందులో మనం చింతపండు పోసుకున్నాను. దీంట్లో అట్లానే 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనంతా మనం బాగా కలుపుకున్నాం. ఈ విధంగా కలుపుకున్నాం కదా. దీన్ని 15 మినిట్స్ కుక్ చేసుకున్నాం మూత పెట్టి. చూడండి, బెండకాయ కూర కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఎంత వరపప్పు వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.